ఎన్నికల ప్రచారంలో కాటసాని రామిరెడ్డి కుటుంబ సభ్యులు దూసుకొని పోతున్నారు. రామిరెడ్డి విజయం కోసం ఆయన సతీమణి జయమ్మ, కోడలు శ్రీమేధారెడ్డి కూడా ఇంటింటికి తిరిగి ప్రచారం కొనసాగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం వారితో ఉన్నాము. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి చెప్పండి, ఈ ఇంటింటికి తిరుగుతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? మంచి రెస్పాన్స్ ఉందండి. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చి సంతోషంగా మేము ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తామమ్మా, కాటసాని రామిరెడ్డి గారికే వేస్తాము, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలన్నీ తీసుకుంటున్నాము, పింఛన్ తీసుకుంటున్నాము, ఖచ్చితంగా ఆయన రుణము మేము పెట్టుకోము, ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తుకే వేయించి కాటసాని రామిరెడ్డి గారిని అఖండమైన విజయంతో మేము ఖచ్చితంగా గెలిపిస్తామని చెప్తా ఉన్నారు. మీరు చెప్పండి, గడప గడపకు తిరుగుతూ ఉన్నారు, సంక్షేమ పథకాలను వివరిస్తూ ఉన్నారు, వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ఈరోజు మేము ప్రతి గడపకి వెళ్తే మేము చెప్పాల్సిన అవసరం లేదండి ఈ పథకము అని. బై హార్ట్గా జనాలు తిరిగి మాకు అప్పచెప్తున్నారు. జగనన్న పథకాలు అంతా గట్టిగా పెట్టేసుకున్నారు. జగనన్నని ఇన్ దేర్ హార్ట్స్, రామిరెడ్డి గారిని. పథకం అందని ఇల్లు అంటూ లేదండి. ఈరోజు పెన్షన్లు కానీ, అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఆసరా కానీ, ఎవ్రీథింగ్ అన్నీ అందుకొని చాలా హ్యాపీగా ఉన్నారు. ఈరోజు 14 ఏళ్లలో ఇంత హ్యాపీగా ఎప్పుడు లేరని వాళ్ళే చెప్తున్నారు. జగనన్న హయాంలో చాలా సంతోషంగా ఉన్నారండి ప్రజలంతా. ప్రధానంగా ఒకటి చెప్పండి, ఏ పథకమైనా మహిళలకు అనుసంధానంగా వచ్చే పథకమే ఉంది. ఆ మహిళల దగ్గరికి వెళ్ళి మీరు అడుగుతూ ఉన్నారు ఎలా ఉందని చెప్పేసి, ఏం చెప్తా ఉన్నారు? ఇంటికి పెద్ద కొడుకులాగా ఇస్తున్నారండి. మా బిడ్డలే మాకు ఎప్పుడు ఇట్లా ఇవ్వలేదని అవ్వల తాతలు చెప్తున్నారు. ఈరోజు ఏ రోజు ఎవరు తెని పథకాలండి. ఈరోజు దేశంలో 3000 పెన్షన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ ఒకటే ఉంది. పెంచుతూ ఉన్నారు జగనన్న పథకాలు. ఈరోజు మహిళలకు ఇస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు ఏదో ఒకటి చేసుకుంటారు. మహిళలకు ఇస్తే వాళ్ళు ఖర్చు పెట్టుకోరు, దాచిపెట్టుకొని ఇల్లు కోసం చూసుకుంటారు. చాలా ఆనందంగా ఉన్నారు మహిళలు. ఖచ్చితంగా 175కి 175 గ్యారంటీ అండి జగనన్నకి ఈసారి. ఇప్పుడు మేనిఫెస్టోలో ప్రకటించినట్టుగా అమ్మఒడి కూడా పెంచడం జరిగింది. దానిపైన ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? చాలా హ్యాపీగా ఉన్నారండి. మేనిఫెస్టో యాక్చువల్లీ అందరూ బాగా తీసుకున్నారు. రెస్పాన్స్ చాలా బాగుంది జగనన్న ఇచ్చిన మేనిఫెస్టోది. అండ్ అమ్మఒడి 17,000 చేయడం జరిగింది ఈసారి. సో ఈవెన్ ద కిడ్స్ దే ఆర్ వెరీ హ్యాపీ. మేము జగన్ మామకే వేస్తాము అని చెప్తాం మా ఇంట్లో అని కూడా చెప్తున్నారు కిడ్స్. వాళ్ళ పేరెంట్స్కి కూడా చెప్తాము అని. ఈరోజు అన్న పథకాలు ఇస్తే మామగారు రామిరెడ్డి గారు ప్రతి ఒక్క ఇంటికి పథకం వెళ్ళేలా చూశారు. 30,000 మెజారిటీ తప్పదండి మామకి ఈసారి ఖచ్చితంగా. ప్రధానంగా చెప్పండి, వృద్ధులు ఉంటారు, వారికి కూడా పింఛను 3,500 చేస్తామని చెప్పేసి మేనిఫెస్టోలు చెప్పారు. గతంలో కూడా 58 నెలల నుంచి ఇంటికి తీసుకుని పోయి ఇస్తూ ఉన్నారు. వాళ్ళు ఎలా ఫీల్ అవుతా ఉన్నారు? 3,500 పెంచినాడంటే 3,000 ఇచ్చినాడమ్మా. ఈరోజు మా 4,000 నోట్లోకి పోతున్నాయి అంటే జగనన్న వల్లే అని అవ్వ తాతలతో చాలా ఆనందంగా ఉన్నారు. నోరు తెలిసి అడగాల్సిన అవసరం కూడా లేదండి జగనన్న ఓటేమని. జగనన్న మా ఇంటోడు, రామిరెడ్డి అన్న మా పెద్ద కొడుకు అని చెప్తున్నారు. ఖచ్చితంగా గెలుపు మనదే అండి ఈసారి. రైతులకు సంబంధించి కూడా రైతు భరోసా కూడా పెంచడం జరిగింది. కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఏర్పాటు చేస్తున్నారు ఫస్ట్ టైము. రైతుల నుంచి ఎలాంటి స్పందన? రైతులు కూడా అందరూ అండి, రైతులనే కాదు ప్రతి ఒక్కరు అందరూ చాలా బాగా తీసుకున్నారు, హ్యాపీగా ఉన్నారు. వాళ్ళలో కూడా ఒక ఉత్సాహం ఉంది ఈసారి. ఖచ్చితంగా మనం ఏ మాయ మాటలకి అయితే లొంగబోరు ఈసారి. వాళ్ళకి తెలుసు మోసంకి ఇది గారు. ఖచ్చితంగా అందరూ అన్నీ తీసుకున్నారు, అందరికీ అన్నీ అందాయి. వాళ్ళే చెప్తున్నారు మేము తీసుకున్న వాళ్ళ మేము వేయకపోతే మా తప్పే ఉంటుంది. ఖచ్చితంగా వేస్తారండి అందరూ ఈసారి. చివరిగా ఒకటి చెప్పండి, తెలుగుదేశం పార్టీ కూడా సూపర్ 6 అని చెప్తా ఉంది, 6 గ్యారెంటీలు అని చెప్తా ఉంది. అవి ఎలా ఉండొచ్చు? సూపర్ 6గా జగన్ అన్న చెప్పారు. సూపర్ 6 కాదు, సూపర్ 10 కాదు, ఏ వచ్చినా వాళ్ళు ఇచ్చేదిలే సచ్చేదిలే. అప్పుడు అట్లానే అన్నారండి. పసుపు కుంకుమ అన్నారు, నీరు చెట్టు అని చెప్పి మొత్తం దోచేసుకున్నారు. జన్మభూమి కమిటీలు అని చెప్పి జనాలకి ఏం రాకుండా చేస్తున్నారు. వాళ్ళు ఎన్ని మోసపు మాటలు చెప్పినా, ఎంతమంది వచ్చినా అదే చెప్తున్నా. 3 వచ్చినారు, 30 మంది వచ్చినారు, 300 వచ్చినా గెలుపు రామిరెడ్డి గారిదే, జగన్ అన్నదే. ఏదైతే జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలే జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తాయి. రామిరెడ్డికి 30,000 పైగా మెజార్టీ సాధిస్తామని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అరవింద్తో మధు, సాక్షి టీవీ, బనగానపల్లి.